హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫియర్లెస్ యూ. అండ్ ఫైనల్లీ గేమ్ చేంజర్ మూవీ అయితే వచ్చేసింది. అండ్ మూవీ ఎలాగుందని మాట్లాడుకుంటే, మూవీ అయితే జస్ట్ ఒక వన్ టైం వాచబుల్ మూవీ. అంత వరస్ట్ మూవీ అని చెప్పేకూడదు, సూపర్ మూవీ అని చెప్పేకూడదు. అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, ఏదో బాగుంది అనే లెవెల్, అంతే. జస్ట్ పర్లేదు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక్కటే ఫస్ట్ హాఫ్ లో బాగుండేది. అండ్ మూవీలో కామెడీ మాత్రం వరస్ట్ ఉంది. అండ్ హీరోయిన్ చేతిలో ఆ లవ్ స్టోరీ కానీ అదంతా వేస్ట్. అండ్ నానా హైరానా సాంగ్ కూడా లేదు ఫస్ట్ హాఫ్ లో. ఆ ధూప్ సాంగ్ బదులు నానా హైరానా సాంగ్ వస్తుంది అనే తర ఉంది, కానీ ఆ సాంగ్ అయితే లేదు మూవీ లోపల. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం చరణ్ గారు యాక్టింగ్ అయితే చించి పడేశారు. మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటేనే. అలాగే ఆ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కానీ సాంగ్స్ కానీ, ఆ కొండదేవర సాంగ్ కానీ కరెక్ట్ సూట్ అయింది. కానీ శంకర్ గారు ఆ అప్పన్న క్యారెక్టర్ ని కొంచెం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని ఇంకొక 20 minutes, ఇంకొక 1 hour ఉంటే అప్పన్న క్యారెక్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అప్పుడు గేమ్ చేంజరే అయిండేది. కానీ జస్ట్ ఒక 20 minutes పెట్టేసి అప్పన్న క్యారెక్టర్ ని మళ్ళీ అదే రొటీన్ గా నడుస్తుంటది. ఆ అప్పన్న క్యారెక్టర్ అయిపోయినా జస్ట్ 20 minutes మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా మళ్ళా రొటీన్ ఉంటది. ఆ క్లైమాక్స్ అయితే వరస్ట్ అంటే వరస్ట్. ఏందో ఆ క్లైమాక్స్ చూస్తుంటే ఏం ఇంతేనా అనే ఫీల్ వస్తుంది. ఆయన సీఎం అయ్యేది కానీ, ఐఏఎస్, కలెక్టర్ ఆఫీసర్, ఎన్ని ఒకే ఒక పర్సన్ అన్ని క్యారెక్టర్స్ ఎలా వస్తుంది అనేది శంకర్ గారు థింక్ చేస్తారో నాకు తెలియలేదు. అండ్ అలాగే తమన్ గారు మాత్రం మ్యూజిక్ అయితే తీర్చి పడేస్తారు, వేరే లెవెల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ కేఆర్ ఆద్వాని గారి క్యారెక్టర్ అయితే వేస్ట్, ఎందుకుందో తెలియదు మూవీ లోపల. పూర్తిగా హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు అంతే. అండ్ ఎస్ఏ సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, కానీ రామ్ చరణ్ గారు అయితే ఎస్ఏ సూర్య గారిని ఈజీలీ డామినేట్ చేసేసారు మూవీ లోపల. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ కి మాత్రం ఒకసారి వెళ్ళి థియేటర్ లోనే చూడాలి. అండ్ మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే, జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ జస్ట్ 2.2. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేసేయండి.